మంచి భర్త ఎలా ఉండాలి? స్త్రీ ఎలాంటి భర్తను కోరుకుంటుంది? నాకు తెలిసిన విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నానండి. భార్యకి పనుల్లో సహాయం చేయాలి. మొట్టమొదటిగా భార్యకి పనుల్లో సహాయం చేయాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైనా, ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళకైనా భర్త అనేవాడు ఆమె చేసే పనుల్లో మొత్తం చేయక్కర్లా. కొంచెం సహాయం చేసినా గూడా ఆమె చాలా పొంగిపోతుంది. పిల్లలకి క్యారేజ్ బాక్సులు కట్టడము, ఆమెకి టిఫిన్ తీసుకెళ్ళి చేతికి అందివ్వడము, అప్పుడప్పుడు కాఫీ పెట్టివ్వడము. ఇలాంటి చిన్న చిన్న పనులకే ఆడది చాలా పొంగిపోతుంది. చిన్న చిన్న సంతోషాలకి చాలా ఆడది అది గొప్పగా నా భర్త చేశాడు అని అందరిలో చెప్పుకుంటుంది. ఏ భర్త గురించైతే భార్య నలుగురిలో మా ఆయన బంగారం అని చెప్పగలిగితే, ఆ భార్యాభర్తల బంధం ఇంక చాలా గొప్పది. ఆ భర్త నిజంగా చాలా గొప్పవాడు అని. ఆమె మనసు ఎరిగి మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసాం, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసాము అని చెప్పేసి చెప్పుకోవడం కాదు గొప్పగా. ఆమె మనసేంటో తెలుసుకోగలగాలి. అలాగే భార్య కూడా భర్త మనసు తెలుసుకొని ప్రవర్తిస్తది. భర్త కూడా భార్య మనసు తెలుసుకొని ప్రవర్తించాలి. ఆమెకేమి ఇష్టం, ఏది ఏది ఎక్కువగా ఆమె ఇష్టపడుతుంది, ఇలాంటివి. ఆమె బాధపడితే ఎందుకు బాధపడుతుంది, ఆమె మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోగలిగితే ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినప్పుడు ఒక మనిషి గురించి ఇంకో మనిషికి ఖచ్చితంగా తెలుస్తుంది. మరి భార్య గురించి మాత్రం భర్తకి తెలియదంటారా? తెలుసుకోవడానికి ప్రయత్నించరు అంతే. అందరి గురించి కాదు నేను చెప్పేది, కొంతమంది గురించి. భార్య మెచ్చుకోనప్పుడు ఆ జీవితం ఎందుకు? అసలు భార్య భర్తని మెచ్చుకోనప్పుడు ఆయన తెచ్చే జీతం ఎందుకు? ఆయన జీవితం ఎందుకు? అన్ని సంవత్సరాలు కాపురం చేశారు అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకళ్ళు నా భర్త చాలా గొప్పవాడు అనే అభిప్రాయం ఆమెకి, నా భార్య చాలా గొప్పది అనే అభిప్రాయము ఆయనకి రావాలి. అసలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడుండే జనరేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. సంవత్సరాల కొద్దీ కాపురం చేసిన వాళ్ళు కూడా కాపురాన్ని ఒక విరక్తిగా భావించేస్తున్నారు. ఛ! అసలు ఈ కాపురం ఇదేంటో, ఇదేంటో అని చెప్పేసి చాలా విరక్తిగా అనుకుంది. నచ్చట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సమయం కేటాయించుకోవట్లేదు కాబట్టి. ఖచ్చితంగా రోజు మొత్తంలో ఒక అరగంట సేపైనా ఒకరికొకరు సమయం ఇచ్చుకోవాలి. మనస్ మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలగాలి. అప్పుడు వాళ్ళ మధ్య బంధం అనేది ఇంకా ఇంకా గట్టిపడుతుంది. ఇంకా కొంతమంది భర్తలుంటారు. మేల్ ఇగో. నేను మగవాడిని, అహంకారం, మొండితనం ఇవన్నీ చూపిస్తారు. అసలు నేను తగ్గను. వాళ్ళిద్దరికి ఏదైనా గొడవైతే భర్త అనేవాడు భార్యకి నచ్చజెప్పి, ఆమె నలుగురిలో తప్పు చేసినా కూడా భార్యని తిట్టకూడదు. నలుగురిలో తిట్టకూడదు. ఆమెని సరే ఏదో తెలియక చేసింది వదిలేయండి అని చెప్పాలి గానీ, ఆమెని ఒక్క మాట కూడా అనకూడదు. ఆమెని ఇంటికి తీసుకొచ్చి మీ ఇష్టం. ఆమెకి చెప్పే విధంగా ఆమెకి చెప్పాలి. అంతేకాని నలుగురిలో మాత్రం భార్యని అస్సలు అవమానించకూడదు. ఆమె చేసిన తప్పైనా సరే. ఇంకా అసలు ఇవాళ భార్యాభర్తలకు మధ్య గొడవలొస్తే అసలు నేను తగ్గను. నువ్వేంటి? నీ బ్రతుకేంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. ఇలాంటి మాటలు వాడుతున్నారు. ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి? ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గూడా డబ్బెలా సంపాదించాలి అని జెప్పి వాళ్ళు చేసే చిన్న చిన్న పనులైనా ఎట్లా కొట్ల కొంత ఇన్‌కమ్ అయినా సంపాదిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇన్‌కమ్ సంపాదించకపోయినా ఇంట్లో ఎంత పనుంటుందనుకుంటున్నారు మీరు? అసలు మీకు తెలుస్తుందా? మీ బట్టలు రెడీగా చేసి పెట్టాలి. ఐరన్ చేసి, ఉతికిచ్చి అన్నీ రెడీగా ఉంచాలి. మీకు టైంకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేయాలి. హ్మ్. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అది ఎంత పెద్ద పని తెలుసా? ఒక దేశంలో కోర్ట్ వాళ్ళు చెప్పారట, ఆడవాళ్ళ పనులన్నిటికి లెక్క వేసి వాళ్ళకి జీతం ఇవ్వగలిగితే రూ. 75,000 జీతం ఇవ్వాలట. అది మగవాడు ఇవ్వగలడా? అందుకనే ఇవ్వలేనప్పుడు పనుల్లో అయినా కనీసం పనులు పంచుకోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి అన్నీ చేసుకో అంటే, ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ ఆమెకి ఒక్కొక్కసారి ఒంట్లో బాగుండదు, ఒక్కోసారి బాగోదు. సో అసలు చేయించరు పాపం ఆడవాళ్ళు. వీలైనంత వరకు మీరు వచ్చినా కూడా నేను చేసేస్తానులెండి అని చెప్పేస్తారు.
బయటకెళ్ళే ఆడవాళ్ళకి మాత్రం కొంచెం సహాయం తీసుకుంటారు. వాళ్ళకి సహాయం తీసుకోకపోతే వాళ్ళు ఆఫీస్‌కి కరెక్ట్ టైంకి వెళ్ళలేరు. ఈ రోజుల్లో ఏదో ఒక విధంగా అసలైతే ఇన్‌కమ్ అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇద్దరు సంపాదిస్తుంటేనే ఇల్లు గడవడం కొంచెం మధ్య తరగతి వాళ్ళ గురించి బానే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఇంట్లో ఉన్నా గూడా ఏదో ఒక విధంగా పాపం వాళ్ళు సంపాదించడానికే ఆలోచిస్తుంటారు. సంపాదించి తన భర్తకి సపోర్ట్‌గా నిలబడ్డానికి ఆలోచిస్తారు. ఆడో అసలు ఒక్కొక్కసారి గొడవొచ్చినప్పుడు మీ ఆడోళ్ళు మీకు మీరెంత అని ఇలాంటి మాటలు వాడొద్దండి. గొడవలు పెరుగుతాయి తప్పించి ఇంకేం అవ్వదు. ఒక్కసారి ఆడది వదిలేయాలి అనుకుంటే ఇంక కష్టం. మనసులు కలిసే ఉంటారు కొంతమంది. మనసులు మాత్రం కలవు. ఎందుకండి అలాంటి సంసారాలు? హాయిగా చివరి వరకు ఉండేదే భర్తకి భార్య, భార్యకి భర్త. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అప్పుడప్పుడు భార్యని బయటికి తీసుకెళ్తూ ఉండాలి. ఆమెకిష్టమైన చిన్న చిన్న వస్తువులే పెద్ద పెద్దవి వద్దు అండి. కాస్ట్‌లీ వస్తువులైతే వద్దు. చిన్న చిన్న వస్తువులు కొనేసి ఇచ్చినా కూడా ఆమె చాలా తృప్తి పొందుతుంది. ఏ మగాడైనా 10,000కు మించి ఇప్పుడు తన దగ్గర చాలా ఆస్తి ఉంది. దాన ధర్మాలు చేయాలనుకున్నాడు. కానీ గరికపాటి గారు చెప్పారు ఏంటంటే, ఆయన గురువుగారు. ఆయనెలా గురువుగారయ్యారంటే, ఆయన ఉపన్యాసాలన్నీ నేను వింటాను. అప్పుడు నాకు అనిపించింది. నేను కూడా ఆయనంత కాదండి. నాకు తెలిసినంత వరకు కొన్ని మాటలు మీతో పంచుకోవాలి అనిపించింది. 10,000 సంపాదన దాటితే సంపాదన కాదు. రూ. 10,000 కనుక దాన ధర్మాలు వరకు అసలు ఈ రోజుల్లో 10,000 కూడా చాలా కష్టమే. రూ. 10,000 దాన ధర్మాలు ఎలా చేస్తారండి? భార్యకి చెప్పకుండా దాన ధర్మాలు చేయొద్దు. భార్యకి చెప్పకుండా అప్పులు చేయొద్దు. ఏదైనా సరే సంప్రదించండి. చాలా సమస్యలు సంప్రదించడం వల్ల పరిష్కారం అవుతాయి. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఆడదాని మనసులో కొంత భయం అనేది ఉంటుందండి. ఆమె ఏ పోస్ట్‌లో ఉన్నా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అంత పెద్ద పోస్ట్‌లో ఉన్న ఆడది అనేసరికి ఆమె మనసులో కొంచెం భయం ఉంటుంది. ఆడది ఫస్ట్ మగాడి నుంచి కోరుకునేది ఏంటంటే భద్రత. ఈ మగాడు నాకు భద్రత కల్పిస్తాడు. నా జీవితం సుఖవంతంగా ఉంటుంది అని ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. మీరు ఆ భద్రతే కల్పించకపోతే పెళ్ళిళ్ళెందుకు? భార్యని ఎవ్వరైనా ఒక్క మాట అన్నారంటే భర్త కోపం రావాలి వెంటనే. లేదంటే అసలు అతను భర్త స్థానానికే పనికిరాడు. ఆమె పొరపాటు చేసినా సరే నలుగురిలో అయితే సమర్థించాలి. ఈ పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాను. 60 ఏళ్ళు భర్త అయినా సరే, 60 ఏళ్ళు వచ్చినా సరే, శృంగారం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో అదొక పార్ట్. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో చిరిగిపోయిన బట్టలు వేసుకొని అలా కూర్చోకుండా చక్కగా అందంగా తయారవ్వండి. అలాగని నేను సూటు బూటు వేసుకోమని చెప్పలేదు. చక్కగా స్నానం చేసి ఫ్రెష్‌గా చక్కగా తయారవ్వండి. మీ భార్యకి నచ్చినట్టు తయారవ్వండి. దానిలో తప్పు లేదు కదా! అలాగే భార్య కూడా భర్త ఎంతో అలసిపోయి వస్తారు. సో, ఇంట్లో ఉన్నా కూడా కొంచెం చక్కగా నీట్‌గా తయారవ్వండి. అంతేగాని బయటికెళ్ళేటప్పుడే ఆడంబరంగా తయారవ్వడం కాదు. ఆమె అందాన్ని అప్పుడప్పుడు పొగడండి. ఒకసారి ఏమైందో తెలుసా? రాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది అనగా, సీతమ్మ వారు రాముల వారికి తన చీరలన్నీ పరిచి చూపించారంట. ఈ చీరల్లో నేను ఏ చీర కట్టుకోను అని చెప్పేసి అడిగారట. రాముల వారు మరి దేవుడు కదా! ఆయన చాలా తెలివైన వారు. తన ఒక చీర తీసి సీతమ్మ వారికి ఇచ్చారట. ఏంటి ఇది అంటే ఆమె చాలా ఆనందపడిపోయిందిట ఆ చీర చూస్తే. ఇంతకీ ఆ చీర ఏంటో తెలుసా అండి? సీతమ్మ వారి పుట్టింటి వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు పెట్టిన చీర ఇచ్చారు. ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా పుట్టింటి వాళ్ళు అనేసరికి వాళ్ళు ఎంత పెట్టినా సరే ఆమె చాలా పొంగిపోతుంది. దాన్ని దాచుకుంటుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎప్పుడు
ఎప్పుడూ ఆమె ముందు కించపరచకూడదు. వీలైతే వాళ్ళని గౌరవంగా మాట్లాడండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని కించపరిచేటట్టు ఆమె ముందు మాట్లాడొద్దు. ఆమె మనసు ముక్కలు ముక్కలైపోతది. చక్కగా మాట్లాడండి. ఆమె పుట్టింటి వాళ్ళు ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా ఆడదానికి పుట్టిల్లు అనేది చాలా ప్రధానం. మగవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గౌరవంగా చూసుకోవాలి. అంతేనండి. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకా నేను ఏదైనా తప్పుగా మాట్లాడున్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరని అనుకుంటున్నాను. నమస్తే.